గోతులు తవ్వి వాహనాలు రానీయకుండా చేయడం ద్వారా జనాల్ని రానీయకుండా చూసిన, బ్యారికేడ్లు పెట్టి రోడ్లన్నీ బ్లాక్ చేసిన, వచ్చి పడినటువంటి జనంతో నిండిపోయినటువంటి నెల్లూరు జగన్ టూర్ సక్సెస్కి కారణమైతే దాని మీద ఆగ్రహంతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడితో పాటుగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద 2 కేసులు కూడా పెట్టినటువంటి ఉదంతం ఒకటైతే, ఇప్పుడు మరొక 4 కేసులు అదనంగా యాడైన నెల్లూరు జిల్లా పోలీసులు ఏదైతే తాము ర్యాలీలు కానీ ఏది నిషేధిస్తే ర్యాలీలు చేశారు, జగన్ అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలో బయటకు వచ్చి దండాలు పెట్టారు కాబట్టి అదొక కేసు. అట్లాగే వెనకాల బైకుల మీద తిరిగారు కొంతమంది అక్కడికి రావడానికి అని చెప్పేసి బైకులు వాడారన్నటువంటి కేసులు. ఇట్లా ఓవరాల్గా నేను ఇంతకుముందే చెప్పా, వైసీపీ వాళ్ళకి జగన్ టూర్ ఆ తర్వాతన 5 ఏళ్ల నరకం చూపెట్టబోతున్నారు పోలీసులు. అదొక ప్రెషర్డ్ గ్రూప్ పాలిటిక్స్ నడుస్తున్నది. అందులో భాగంగా జగన్ వెళ్ళిపోగానే వెంటాడి కేసులు పెడతారు. తద్వారా రెండోసారి జగన్ వస్తే భయపడాలి. ఇంకోటి, కొత్త ఏరియాకి జగన్ వెళ్తుంటే కేసులు పెట్టించుకోవడానికి సిద్ధపడవాడే జగన్ దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి కాన్సెప్ట్ని రాష్ట్రంలో ప్రభుత్వం పోలీస్ శాఖ కలిపి సంయుక్తంగా చేస్తున్నాయి. అందులో భాగంగా నెల్లూరులో జరిగింది.